గోమూత్రం వలన ప్రయోజనాలు ఏమిటి? మనం ఇందాకటి నుంచి చెప్పుకుంటూ ఉన్నాం. భారతీయ ఆవును ఏ విధంగా కాపాడుకోవాలి అని. కాపాడుకునే దానిలో భాగంగా మరొక విషయం కూడా. అదేమిటి అంటే చాలామంది సామాన్యులు ఏం చెప్తూ ఉన్నారు, ఆవు ఒట్టిపోయిందండి, దీన్ని మేము పోషించలేము, గడ్డి మేము కొనలేము అంటూ ఉన్నారు. అలాంటి ఒట్టిపోయిన ఆవులని సామాన్యుడు అమ్ముకుంటున్నాడు. ఎందుకు? అతను దాన్ని మేపలేక. అతని తప్పు కాదేమో. కానీ ఏం చెయ్యాలి? ఆగమశాస్త్రం మనకేం చెప్తోంది? ఎక్కడైనా దేవాలయంలో గోశాల లేకుండా దేవాలయాన్ని నిర్మించకూడదు అని. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి తిరుమలలో ఆలయం కట్టించడం కోసమని తొండమానుణ్ణి పిలిచి ఈ విషయాన్ని చెప్తాడు. దేవాలయానికి తప్పనిసరిగా గోశాల ఉండాలి అని. మరి మనకి ఎన్నో దేవాలయాలకి కోట్ల కొలది ఫండ్స్ వస్తూ ఉన్నాయి, నిధులు ఉన్నాయి. మరి ఆ నిధుల్ని మనం ఎన్నో విధాలుగా వాడుకుంటూ ఉన్నాం. అలా నిధులు ఉన్నటువంటి దేవాలయాలన్నీ కూడా ప్రభుత్వ ఆధీనంలో కానీ మరే విధంగా కానీ ఉన్నటువంటి సంస్థల మధ్యలో ఉన్నటువంటివి కానీ, అలాంటి నిధులు ఉన్నటువంటి దేవాలయాలన్నీ వట్టిపోయినటువంటి ఆవులని తప్పనిసరిగా పోషించాలి అనేటువంటి చట్టం కూడా రావాలి. ఎందుకు వట్టిపోయిన ఆవుల్ని మేమేం చేసుకుంటాము అనుకోకండి, మరో ప్రత్యేకత కూడా ఉంది. అదేమిటి అంటే, పరిశోధనలు మనకేం చెప్తున్నాయి, వట్టిపోయినటువంటి ఆవులవి కానీ, సంతానం కలగనటువంటి ఆవులవి కానీ మూత్రంలో ఔషధీ గుణాలు అధికంగా ఉంటాయిట. మీరు పాలు మాత్రమే అమ్ముకోక్కర్లేదు, మూత్రాన్ని కూడా అమ్ముకోవచ్చు. దానివల్ల కూడా ఔషధీ గుణాలు చాలా ఉంటాయి. అందుకని ప్రత్యేకంగా ఈ విషయం మనకి పరిశోధనలో తేలింది. అందుకని వట్టిపోయినటువంటి ఆవులు కానీ, సంతానం కననటువంటి ఆవులు కానీ వాటి మూత్రంలో ఔషధీ గుణాలు చాలా ఎక్కువగా ఉంటాయిట. అందుకని గోమూత్రానికి చాలా ప్రత్యేకత ఉంది. కనీసం దానికోసమైనా వట్టిపోయిన ఆవులన్నింటినీ కూడా తీసుకోవచ్చు కదా. నిధులు అధికంగా ఉన్నటువంటి దేవాలయాలు తప్పనిసరిగా ఆ చుట్టుపక్కల ఉండేటువంటి వట్టిపోయినటువంటి ఆవులన్నింటినీ కూడా పోషించేటువంటి బాధ్యతను తీసుకోవాలి. అందుకు కూడా చట్టం రావాలి. అలా వచ్చినప్పుడు భగవంతుడు కాకపోతే ఆవుల్ని మరెవరు కాపాడగలుగుతారు? మనకి నిధులు ఉన్నప్పుడు ఇంకేదో దేనికెందుకు వాడుకోవాలి? ఆవుల్ని కూడా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి లేదా? ఈ విషయాన్ని ప్రభుత్వాలు కూడా ఆలోచించాలి. ఆ తర్వాత ఎండోమెంట్ వాళ్ళు కూడా దీని గురించి ఆలోచించాలి. నిధులు ఉన్న దగ్గర అక్కడ గోశాలలు నిర్మించి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడెక్కడ వట్టిపోయిన ఆవులుంటే వాటన్నిటిని కూడా అవి సొంతం చేసుకుని వాటిని పోషించాలి. గోమయాన్ని, గోమూత్రాన్ని విరివిగా వాళ్ళు తప్పకుండా వ్యాపారం కింద కూడా వాడుకోవచ్చు. దానివల్ల కూడా డబ్బు చేసుకోవచ్చు. దానివల్ల కూడా నిధులు వచ్చేటువంటి అవకాశం ఏర్పడుతుంది. అయితే గోమూత్రంలో ఏముంది అనేటువంటి విషయాన్ని కూడా అందరూ తెలుసుకోవాలి. ఏమిటి? గోమూత్రంలో కాపర్ ఉంటుందిట, నైట్రోజన్ ఉంటుందిట, ఇంకా ఎన్నో మనకి ఉపయోగపడేటువంటి అనేక కెమికల్స్ గురించి అనేక పరిశోధనలు మనకి చెప్తూ ఉన్నాయి. గోమూత్రం వలన కుష్ఠవ్యాధి నయమవుతుందిట. గోమూత్రం వలన క్యాన్సర్ వ్యాధి నయమవుతుందిట. గోమూత్రం వలన అనేక రకమైనటువంటి ఇన్ఫెక్షియస్ డిసీజెస్ అన్ని కూడా. శ్రావణ అమావాస్య విశిష్టత ఏమిటి? ప్రతి నెలకి అమావాస్య వస్తుంది, కానీ శ్రావణ మాసంలో వచ్చేటువంటి అమావాస్యకు ఉండేటువంటి విశిష్టత ఏమిటి? ఆ రోజు ఏం చెయ్యాలి? సాధారణంగా అమావాస్య అంటే అమావాస్య రోజు తల్లిదండ్రులు లేనటువంటి వాళ్ళు రాత్రి భోజనం చేయకూడదని, ఆ రోజు పితృతర్పణం వదలాలని, తిలతర్పణం వదలాలని, బ్రాహ్మణుకి ఎవరికైనా భోజనం వీలైతే పెట్టడమో లేదా సామాగ్రి ఇవ్వటమో చేస్తే చాలా విశేషం. పితృతిథి రోజే చేయటం లేదు. ఇంకా అమావాస్య రోజు అనేటువంటిది విచిత్రంగా కనిపించవచ్చు, కానీ సాంప్రదాయంలో ఇలాంటివి చెయ్యాలి అనేటువంటిది మనకి శాస్త్రంలో కనపడుతుంది. కనీసం తిలతర్పణం వదిలి ఆ రోజు మత్స్యమాంసాలు సేవించకుండా ఉండి మధ్యాహ్న సమయానికి భోజనం చేసి రాత్రి భోజనం మానేయాలి, బ్రహ్మచర్యం చేయాలి. ఇలాంటి నియమాలన్నీ కూడా ప్రతి అమావాస్యకి ఉన్నట్టుగానే శ్రావణమాస అమావాస్యకి కూడా ఉంటాయి. అయితే ఇక్కడ స్త్రీలకి ఒక ప్రత్యేకమైనటువంటి విశేషం మనకి కనిపిస్తోంది. ఏమిటంటే, మనకి పంచాంగాల్లో తెలుగునాట 2 రాష్ట్రాల్లో కూడా చాలా ప్రదేశాల్లో ఈ శ్రావణ అమావాస్య రోజు పోలాంబా వ్రతం, పొలాల అమావాస్య అనేటువంటి వ్రతాన్ని చేస్తూ ఉంటారు. అసలు పోలాంబా అని అంటారు, కొన్ని ప్రాంతాల్లో పొలాల అమావాస్య అంటారు. దీనికి దానికి సంబంధం ఉందా?
అది వేరుగా ఉంటాయా అనే సందేహాలు కూడా చాలామందికి కలగవచ్చు. కానీ మనకి సాంప్రదాయంలో, మన శాస్త్రంలో ఒక పూజ ఏదైనా చేస్తే దాని వెనుక అనేక కోణాల్లో అనేక ప్రయోజనాలు, అంతరార్థాలు కూడా మనకి గోచరిస్తాయి. అయితే ఈ పోలాంబ అంటే మనకి పోచమ్మకి గ్రామ దేవతలు ఉంటారు కదా, అలా గ్రామ దేవతలకి పూజ చేయటం అనేటువంటి ఆచారము, ఒక వ్రత విధానం కూడా మనకి కనిపిస్తోంది. అంతేకాకుండా ఈ వ్రతం చేసేటువంటి వాళ్ళందరూ కూడా ఏమిటంటే మామూలుగా వ్యవసాయ క్షేత్రాలుగా పూర్వకాలంలో మనకి భారతదేశం అంతా కూడా వ్యవసాయం ప్రధానంగా ఉండేది. అందుకని ఇప్పుడు ఏం చేస్తారు, దుక్కి దున్నడం అయిపోయింది. ఇంకా పశువులన్నీ కూడా కొంత విశ్రాంతి తీసుకుంటూ ఉంటాయి. ఈ సందర్భంలో మనకి వాటికి కృతజ్ఞత పూర్వకంగా అవి మనకి దుక్కి దున్ని శ్రమ చేసి ఉన్నాయి కాబట్టి వాటికి పూజ చెయ్యాలి అనేటువంటిది కూడా కనబడుతుంది. అందుకని ఈ శ్రావణ అమావాస్య రోజు వ్యవసాయదారులు, గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళు, లేదా ఇంట్లో పశువులు ఉన్నటువంటి వాళ్ళు ఎద్దులకి, తర్వాత ఆవులకి పూజ చెయ్యాలి. అవి లేకుంటే వ్యవసాయం లేకున్నా మనం అన్నం తింటున్నాం కదా, వ్యవసాయం లేకున్నా వాటి ఫలసాయాన్ని మనం అందరం కూడా అనుభవిస్తూ ఉన్నాం కదా. అందుకని అందరూ కూడా కృతజ్ఞత చూపించాలి. ఇది ఇక్కడ మనకి ప్రత్యేకంగా కనిపించేటువంటి విషయం ఏంటంటే, వినాయక చవితికి మట్టితో వినాయకుడిని ఏ విధంగా చేస్తామో గ్రామీణ ప్రజలు ఈ పొలాల అమావాస్య రోజు ఇక్కడ మట్టితోనే ఎద్దులని, ఆవులని, పశువుల కాపరిని తయారు చేసి వాటికి పూజ చేస్తారు. అంటే మనకి వ్యవసాయం లేదు కదా అని పూజను మాత్రం మనం మర్చిపోకూడదు. మనం కృతజ్ఞతను మాత్రం తెలపాలి. భావన చేసి అక్కడ గోవులని, ఎద్దులని తయారు చేసి వాటికి పూజ చేస్తారు. గోవుల కాపరిని కూడా మట్టితో తయారు చేస్తారు. ఒక పీట మీద వరుసగా పెట్టి వాటికి ఫలపుష్పాలు పెట్టి, వాటికి పువ్వులు పెట్టి, గంధం కుంకుమ అక్షతలు పెట్టి ఆవాహన చేసి నందీశ్వరుడికి అక్కడ పూజ చేస్తారు, గోమాతకి అక్కడ పూజ చేస్తారు. ఆ తర్వాత ఉద్వాసం చేస్తారు. వాటిని కొంతమంది అందంగా అలాగే పెట్టుకుంటారు, కొంతమంది నిమజ్జనం చేసేస్తారు నీళ్లలో. అయితే ఇక్కడ పోలాంబ వ్రతము, పొలాల అమావాస్య అనడానికి ఏమిటంటే ఈ అమావాస్య రోజు పొలాలకి సంబంధించి, అంటే మనకి పంటకి ఫలసాయం ఇచ్చినటువంటి వాటికి, ఈ పశువులకి పూజ చెయ్యాలి అనే దానికి సంకేతంగా పొలాల అమావాస్య అంటారు. కానీ కొన్ని చోట్ల పోలాంబ వ్రతం అంటారు. పోలాంబ అంటే పోచమ్మ అని అర్థం, ఆ అంబ అంటే అమ్మవారు అని అర్థం. ఇక్కడ అంటే అమ్మ అని పిలుస్తాం మనం భగవంతుడిని. అందుకని ఇక్కడ ఈ పోచక్క తల్లి అని కొంతమంది అంటారు, పోచమ్మ తల్లి అని కొంతమంది అంటారు, పోలాంబ అని కొంతమంది అంటారు. ఎలా అన్నా కూడా ఆవిడ గ్రామదేవత, ఆవిడికి పూజ చెయ్యాలిట. చాలామంది ఈ పూజను చేస్తారు. ఎందుకు? వంశవృద్ధి కోసమని, కడుపు చలవ కోసమని. కడుపు చలవ అంటే తమ సంతానం చల్లగా ఉండాలి అనే దానికోసం అని చెప్పేసి వ్రతం చేస్తారు. కథ చెప్పుకోవడం, దీపారాధన చేయటం, రకరకాల పిండి వంటల్ని చేయడం, ముత్తైదుని పిలిచి భోజనం పెట్టడం, వాయినం ఇవ్వడం, గుడిలో అమ్మవారికి పూజ చేయటం, ఇవన్నీ కూడా మనకి వ్రత విధానంలో కనిపిస్తూ ఉంటాయి. తోరాలు కట్టుకుంటూ ఉంటారు. అయితే ఈ వ్రతం ఎందుకు వచ్చింది అనే దానికి పూర్వం మనకి ఒక కథ కనిపిస్తుంది. ఈ పోలాంబ వ్రతంలోనే ఆ కథలో కనిపించే విషయం ఏంటంటే, ఒక ఆవిడకి ప్రతి సంవత్సరం సంతానం కలుగుతూ ఉండేదిట. ఈ శ్రావణ అమావాస్య రోజు ఆ బిడ్డ చచ్చిపోతూ ఉండేదిట. ప్రతి సంవత్సరం ఇదే విధంగా అవుతుంటే తోటి కోడళ్ళంతా కూడా తిట్టేశారట. నువ్వు ప్రతి సంవత్సరం బిడ్డని కంటూ ఉన్నావు, నీ బిడ్డ ఏమో ఈ అమావాస్య రోజు చనిపోతోంది, ఈ కారణంగా మైల కాబట్టి మేమెవరం పూజ చేయలేకుండా ఉన్నాం, నీ పీడ మాకు పట్టుకుని మా పిల్లలు చల్లగా ఉండాలి, మేమేం చేస్తామని చెప్పేసి అందరూ ఇవన్నీ తిట్టారుట. ప్రతి సంవత్సరం బిడ్డ పుట్టడం, చనిపోవడం ఒక బాధ అయితే, వీళ్ళందరి ఎత్తిపొడుపు మాటలు మరొక రకంగా బాధిస్తున్నాయిట. ఆ సంవత్సరం కూడా అలాగే పొలాల అమావాస్య రోజు, శ్రావణ అమావాస్య రోజు పుట్టిన బిడ్డ చనిపోయిందిట. కన్నీళ్ళు అలాగే పెట్టుకుని పోయింది అనేటువంటి నమ్మకంతోనే ఇంక నేనేం చేయలేను, ఎవరికే చెప్పను అనుకుందిట. ఆ బిడ్డ మీరు ఒక బట్టని, వస్త్రాన్ని కప్పేసి గుడికి వెళ్ళి ఏమీ తెలియనట్టుగానే అందరితో పాటు పూజ చేసిందిట. నిజంగా నువ్వు కడుపు చలవ చేసేటువంటి తల్లివే అయితే ఇలా ప్రతి సంవత్సరం నాకు కడుపు శోకాన్ని పెడుతున్నావు కదా, ఈవేళ నీ పూజ చేశాను, చనిపోయినటువంటి నా బిడ్డ లేచి కూర్చోవాలి అని దండం పెట్టుకుందిట. బాగా ఆర్తితో ఆవిడని వేడుకుందిట. పూజ చేసి ఇంటికి వచ్చేసరికి ఆ బిడ్డ లేచి కూర్చుందిట.